ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము, పుట్ ఆన్ పేషెన్స్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. 2 Peter 1:6 చాప్టర్. ఆశా నిగ్రహమునందు సహనము అమర్చుకొనుడి. 2 Peter పత్రిక 1:6. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆశా నిగ్రహము అంటే మనకి అనేక విషయాల మీద ఆశ ఉంటుంది. అది కావాలి, ఇది కావాలి అని కోరికలు ఉంటాయి అన్నమాట. ఆశపడుతూ ఉంటాము. అంటే మంచిగా ఉండాలి, మంచిగా సంపాదించాలి, అట్లాంటిది మనకి ఆశ అన్నమాట. అయితే మరి వాక్యం అంటుంది కదా, మరి ఆ మనుషులకు చెడు తెలిసిన చెడులన్నింటిలో మనల్ని చెడుగా నడిపించేది కొన్ని సందర్భాల్లో మనకి ఆశ అని, మనం కొన్ని సందర్భాల్లో దాని మీద నిగ్రహం లేకపోవటం అనమాట. మరి అబ్రహం లింకన్ గారు అంటారు, ప్రాకారం లేక పాడైన పురము ఎంతో, తన మనసును అణుచుకోలేని వాడును అంతే అంటాడనమాట. మరి అని సొలొమోను రాజు కూడా మనకి హెచ్చరిస్తాడనమాట. అంటే అదుపు లేని ఆవేశము పాపము యొక్క అసహ్యకరమైన ఫలం అనమాట. అది మనం కొన్నిటిని, మన ఆశల్ని అదుపులో పెట్టుకోలేనప్పుడు అలాంటిది ఏంటంటే ఒక తోడేలు స్వభావం లాంటి భయంకరమైన పరిస్థితి ఉంటుంది అనమాట. మరి తోడేలు కూడా మనకు తెలుసు స్వభావం ఎలా ఉంటుంది అనేది మనకు కొంచెం అవగాహన ఉంది. మరి దేవుడు అంటున్నాడు, మన ఆవేశమునకు దేవుడే మార్చగలడా అనే మనకి ఒక దేవుడు దగ్గర మనం మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మనల్ని మారుస్తాడు మరి అనే ఒక నిరీక్షణ అనేది మనకి ఉండాలన్నమాట. మరి మన భావాల్ని, మాటల్ని, క్రియల్ని మనము కొన్ని సందర్భాల్లో అణుచుకోవాలి. మనకి నిగ్రహం ఉండాలని అని వాక్యం సెలవిస్తుంది అనమాట. మరి వాక్యం చెప్తుంది కదా, కోపపడుడి కానీ పాపము చేయకుడి అని. మరి అది నూతన నిబంధనలో మనకు ఉంది, అనేక సార్లు మనకు కనబడతా ఉంటుంది అనమాట. స్పష్టంగా అర్థం తెలుస్తుంది మనకి. ఆశా నిగ్రహం గురించి మాట్లాడినప్పుడు దానిలో ప్రధానమైనది మన నాలుక. ఫస్ట్ మన మాటల్ని మనము అదుపులో ఉంచుకోవాలి. అనేక విషయాల్లో మనం అందరం తప్పిపోతూ ఉంటాము. మరి ఎవడైనా మాట ఎందుకు తప్పిన ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరంలో స్వాధీనపరుచుకుంటూ శక్తి గలవాడై ఉంటాడని యాకోబు పత్రిక 3:2 చెప్తుంది అనమాట. మరి దేవుడు వాక్యం చెప్తుంది కదా, ఆతురపడి మాట్లాడే వాళ్ళు చూసావా, వానికంటే మూర్ఖులు సులువుగా గుణపడును అని సొలొమోను హెచ్చరిస్తాడు సామెతలు 29:30. మరి మనము మాట్లాడడానికి త్వరపడకూడదు, కానీ మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలన్నమాట. మనం వ్యర్థమైనవి ఏవి కోరుకోకూడదు. మరి మనం వ్యర్థమైన ఆశలు మనం పెట్టుకోకూడదు అన్నమాట. మరి మనసులో ఉన్న చెడ్డవాటిని గురించి, శ్రేష్టమైన వాటి గురించి మనము కోరుకోవాలి, కానీ దేవుని చిత్తం అయితే మనకి జరగాలి. మరి అన్నిటిలో మనకి నిగ్రహం అనేది, సహనం కూడా ఉండాలని వాక్యం మనకి తెలియజేస్తుంది అన్నమాట. ప్రార్థన. కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకెన్నో వందనాలు, స్తోత్రాలు. ఆశా నిగ్రహం నందు సహనము అమర్చుకోమని వాక్యంతో మాట్లాడినందుకు వందనాలు. మేము కూడా అలోకాశాల వైపు పరిగెత్తగా, మరి నిగ్రహం లేని వారిగా, మరి ఆవేశంతో మా మాటను అదుపులో ఉంచుకోలేని స్థితిలో మేము ఉన్నామేమో. దయతో మమ్మల్ని క్షమించి దేవ, మేము ఆశ నిగ్రహము కలిగి, సహనము కలిగి నిన్ను ధరించుకునే వారిగా ఉండటానికి ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్పు కలిగించమని సమస్తము నీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.